సో ఈ బ్రషెస్ అన్ని మనం ఐస్ కి యూజ్ చేస్తాం. డిఫరెంట్ బ్రషెస్ ఉన్నాయి కదా, డిఫరెంట్ టైప్స్ కూడా ఉన్నాయి. ఏ బ్రష్ ఏ పర్పస్ యూజ్ చేద్దాం అనేది ఈ రోజు చూద్దాం. ఫస్ట్ బ్రష్ వచ్చేసి ఫ్లాట్ గా ఉంది. దీన్ని మనము ఐ షాడో ప్యాలెట్ నుంచి తీసేసి అప్లికేషన్ కి యూజ్ చేస్తాం. ఇది కొంచెం ఫ్లఫీగా ఉంది. ఈ ఫ్లఫీనెస్ బ్రషెస్ అనేది బ్లెండింగ్ పర్పస్ కి యూజ్ చేస్తాం. సేమ్ ఇది కూడా అంతే. క్రీస్ ఏరియాలో మనము ఐ షాడో అప్లికేషన్ కి యూజ్ చేస్తాం. ఇది బిగ్ ఫ్లఫీ బ్రష్, బ్లెండింగ్ పర్పస్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ లైనర్ కోసం యూజ్ చేస్తాం. ఈ నెక్స్ట్ వన్ అనేది బ్లెండింగ్ పర్పస్ యూజ్ చేస్తాం. ఇది అనేది ఫ్లఫీ బ్రష్ ఎక్స్ట్రా వస్తుంది మనం. ఇది అనేది పాయింటెడ్ ఫ్లాట్ ఉంటది కదా, ఫ్లాట్ బ్రష్ అంటారు దీన్ని కట్ క్రీస్ కోసం యూజ్ చేస్తాం. ఐ షాడో వేసేటప్పుడు డిఫరెంట్ ఐ షాడో టైప్స్ ఉంటాయి. దాంట్లో కట్ క్రీస్ కోసం, క్రీస్ లైన్ ని క్రియేట్ చేయడానికి కోసం ఫ్లాట్ బ్రష్ అనేది యూజ్ చేస్తాం. ఇది అనేది 2-in-1 బ్రష్. ఈ 2-in-1 బ్రష్ ఇదేమో ఐలైనర్ అప్లికేషన్ కోసం యూజ్ చేస్తాం. జెల్ ఐలైనర్ అప్లికేషన్ కోసం యూజ్ చేస్తాం. దీన్ని స్పూలీ బ్రష్ అంటారు. స్పూలీ బ్రష్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఐబ్రోస్ కి మనకి డస్ట్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తాము. ఐబ్రో షేప్నింగ్ కి కూడా యూజ్ చేస్తాము. దీన్ని ఐబ్రో అప్లికేషన్ పౌడర్ ఫామ్ తో అప్లై చేశాక ఏదైతే ఎక్సెస్ ప్రోడక్ట్ ఉంటుందో దాన్ని తీయడానికి కూడా యూజ్ చేస్తాం. ఈ అనేది ఐస్ కి సంబంధించిన బ్రషెస్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్యాన్ బ్రష్. ఈ ఫ్యాన్ బ్రష్ అనేది మనకి హైలైటర్ కోసం యూజ్ చేస్తాం. ఫ్యాన్ టైప్ ఉన్న బ్రషెస్ ఏదైనా కానీ థిన్ గా ఉంటది, థిక్ గా ఉండదు. బిగ్ సైజ్ ఉంటది, స్మాల్ సైజ్ ఉంటది. దీంట్లోనే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఫ్యాన్ బ్రష్ లో. ఇది హైలైటింగ్ పర్పస్ యూజ్ చేస్తాం. ఫ్లఫీ బ్రషెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ మనం దేనికి యూజ్ చేస్తాము, పౌడర్ అప్లికేషన్ కి యూజ్ చేస్తాము. బిగ్ ఫ్లఫీ బ్రష్ ఏంటి, డస్ట్ అవుట్ కి యూజ్ చేస్తాం. స్మాల్ ఫ్లఫీ బ్రష్ దేనికి యూజ్ చేస్తాం, కాంపాక్ట్ ని ప్యాక్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇది కౌంటరింగ్ కోసం యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ యాంగిల్ బ్రష్. ఈ యాంగిల్ బ్రష్ అనేది కౌంటరింగ్ కి యూజ్ చేస్తాం, బ్లష్ కి యూజ్ చేస్తాం. ఎందుకు, ఫ్లాట్ గా ఉంది కాబట్టి మనము యాంగిల్ గా చేయడానికి ఇక్కడ కౌంటరింగ్ చేసినప్పుడు ఫ్లాట్ గా ఉంటది. సో ఆ పర్పస్ కి యాంగులర్ బ్రష్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ స్మాల్ ఫౌండేషన్ బ్రష్. ఇది ఎట్లుంది, ఫ్లాట్ గా ఉంది. సో మనం ఫౌండేషన్ అప్లై చేసినప్పుడు ఐస్ పైన ఫస్ట్ ఫౌండేషన్ ఆర్ కన్సిలర్ అప్లై చేస్తాం. అప్పుడు ఫ్లాట్ బ్రష్ తో అప్లై చేయాలి.